హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వరల్డ్. ఈ రోజు అయితే మనకు వాటర్ సాఫ్ట్వేర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే చాలా హెవీ హార్డ్ వాటర్ ఉందండి. బోర్ వాటర్ టీడీఎస్ లెవెల్ హార్డ్నెస్ ఎక్కువ ఉంది. సో అలాంటి వాళ్ళకి మనకి ఎలాంటి వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసేసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, అండ్ దీనివల్ల ఏంటంటే మనకి అంటే ఎంత మెయింటెనెన్స్ వస్తుంది, సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది, అండ్ ఎలాంటి వాళ్ళు వాటర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసేసుకోవాలి అని చెప్పి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో మీకు లాస్ట్ దాకా చూసారనుకోండి మీకు ఎలాంటి హార్డ్నెస్కి అండ్ ఎలాంటి ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి అని చెప్పేసి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే మనకు ఒకసారి అయితే మనకు బోర్ వాటర్లో ఎంత టీడీఎస్ లెవెల్ ఉంది, దాని దగ్గర ఎలాంటి యూనిట్ అనేది వాటర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసేసుకోవాలని చెప్పి ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ ఒకసారి టీడీఎస్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడైతే ఒకసారి బోర్ వాటర్ అయితే ఎంత టీడీఎస్ లెవెల్ ఉంది అయితే చూస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే మనకి జీరోలో ఉంది కదా, జస్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి హోల్డ్ చేస్తున్నాను 875 అనేది మనకి టీడీఎస్ లెవెల్ వస్తుంది. అంటే ఇవి చాలా ఎక్కువ ఉంది మనకి. సో ఏంటంటే నార్మల్ రేషన్ అనేది 500 బిలోనే ఉండాలి, అంటే ఆల్మోస్ట్ ఏంటంటే హెవీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే వాష్రూమ్ పర్పస్కి మాత్రమే ఈ మోడల్ అనేది ఇన్స్టాలేషన్ చేసాము. సో ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్కి అండ్ డబుల్ స్టోర్ బిల్డింగ్స్, ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్లలో కూడా మనకి ఇండివిజువల్గా సపరేట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఓన్లీ ఫర్ ఏంటంటే వాష్రూమ్ పర్పస్కి మాత్రమే ఎక్విప్మెంట్ అనేది ఇన్స్టాలేషన్ చేసాము. ఎందుకంటే చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్స్ అని అనుకోండి, వాళ్ళకంటూ సపరేట్ పైప్ లైన్స్ అనేది ఉండవు. సో వాళ్ళకి అనేది ఏంటంటే హౌస్కి పెట్టుకోవాలన్నా, అపార్ట్మెంట్కి పెట్టుకోవాలన్నా సరే మనకి పాసిబుల్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా మనకి ఓన్లీ ఫర్ వాష్రూమ్లో ఇలా వాటర్ సాఫ్ట్వేర్ అయితే మనకి ఇన్స్టాలేషన్ అయితే చేస్తాము. సో ఇక్కడైతే ఏంటంటే మనకి నార్మల్గా ఇన్స్టాలేషన్ చేసే పాయింట్ ఎలా అంటే, సో ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఒకదానికి అయితే మనకి నేమ్స్ అయితే రాసి ఇచ్చాను. సో స్టార్టింగ్ ఏంటంటే ఇది బోర్ వాటర్ అండి, ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఇన్లైట్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రీ ఫిల్టర్ వస్తుంది. ఏదైతే బోర్ వాటర్లో వచ్చినా సరే డస్ట్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ ఏది ఉన్నా సరే మనకి ఇక్కడ జంబో ఫిల్టర్లోనే కంప్లీట్గా ఇందులో వాటర్ అనేది డస్ట్ కానీ, మట్టి కానీ ఉంటే ఇందులో స్టాప్ చేసుకుంటుంది. స్టాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది హాట్ వాటర్ వచ్చేసి ఇక్కడ మనకి మిషన్లో వస్తుంది. మిషన్లో ఏంటంటే ఒక చిన్నగా వచ్చేసి మనకి సిలిండర్ టైప్లో ఉంటుంది. అందులోనే మనకి వచ్చేసి మనకి రెజిన్ యూజ్ చేస్తాం. ఆ రెజిన్ ఏంటంటే మనకి గోల్డ్ కలర్లో పూస లాంటిది ఉంటుంది. ఆ బోర్ వాటర్లో ఏదైతే మనకి హార్డ్ వాటర్ అంటాం కదా, హార్డ్ వాటర్ అంటే కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ అది ఏదైతే ఉండదానికన్నా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి బాతింగ్ చేసినప్పుడు మనకి హెయిర్ ఫాల్స్ కానీ, ట్యాప్స్ కానీ, గీజర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, చిన్నపిల్లలకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ అవి మనకి రెగ్యులర్గా చూస్తుంటాం. అవన్నీ బాగా రావడానికి ఏం ప్రాబ్లం ఏంటంటే ఈ బోర్ వాటర్లో ఈ హార్డ్నెస్లో రావడం వల్ల. హార్డ్నెస్ అంటే ఏదైతే లోపల రెజిన్ ఉంటుంది కదా, ఆ రెజిన్ ఏంటంటే లోపల అయస్కంతం టైప్లో కంప్లీట్గా ఇందులో స్టాప్ చేసుకుంటుంది. స్టాప్ చేసుకున్న తర్వాత మనకి సోడియం నైట్రోజన్గా కన్వర్ట్ అయిపోయి వాటర్ సాఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. సాఫ్ట్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఇన్ ఇచ్చింది కదా, ఇక్కడనే మనం హాట్ వాటర్ ఇస్తున్నాం. అంటే గీజర్ లైన్కి ఇన్ అవుట్ ఉంటుంది కదా, సేమ్ ఎక్కడైతే మనకి గీజర్ ఉంటే గీజర్ అవుట్ దగ్గర మనకి ఇచ్చేసి వాటర్ సాఫ్ట్గా అనేది కన్వర్ట్ చేసేస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం ఏదైతే మనకి షవర్ ఉంటుంది కదా, షవర్ నుంచి వాటర్ అనేది సాఫ్ట్ వాటర్ వస్తుంది. నార్మల్ ట్యాప్ కంటే ట్యాప్ వాటర్ సాఫ్ట్ వస్తుంది. నార్మల్గా అయితే వాష్రూమ్ మొత్తానికి అయితే మనకి ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఆన్ ఆఫ్ వాళ్ళు ఉంటే వాష్రూమ్ మొత్తానికి కూడా వాటర్ సాఫ్ట్వేర్ అయితే మనకి చేసేసుకోవచ్చు. సో ఇది మెయింటెనెన్స్ ఉండదంటే తక్కువ, అంటే మనకి ఎలాంటి మనకి పవర్ కన్జంప్షన్ అయితే అవసరమే ఉండదు. మాన్యువల్ క్లీనింగ్ ఉంటుంది, ఈజీ క్లీనింగ్ అయితే ఉంటుంది. ఏదైతే మీకు ఇప్పటివరకు అయితే మీకు బోర్ వాటర్ వల్ల, స్కేల్ ఫామ్ వల్ల, ఎయిర్ ఫాల్స్ అవన్నీ ప్రాబ్లమ్ చేస్తున్నారో కంప్లీట్గా అయితే సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి మంచి బ్రాండ్ అండి. ఇదైతే యూరకా ఫోర్బ్స్ ఆక్వాడ్ వాటర్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఈ మోడల్ వచ్చేసి 1200 వాటర్ సాఫ్ట్వేర్ అనేది 600 మోడల్ ఉంటుంది మనకి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.